ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు పండగే. మద్యం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ మేరకు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో భారీగా ధరలైతే తగ్గుతున్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సుమారు 11 మద్యం తయారీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్ను తగ్గించాయి. ఈ మేరకు రాష్ట్ర బెవరేజెస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గించింది. ఈ తగ్గించిన ధరతో ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎంఆర్పీపై 30 రూపాయల వరకు తగ్గుతోంది. ఈ మేరకు మద్యం కొనుగోలు చేసే వారికి ఊరట దక్కనుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం బేసిక్ ప్రైస్ను భారీగా పెంచేశాయి అనే వాదనలు ఉన్నాయి. ఈ మేరకు ప్రస్తుతం మద్యం సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతట అవే బేసిక్ ప్రైస్ను తగ్గించుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆయా కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేశారు అనే విమర్శలు వచ్చాయి. కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి అంటున్నారు. అందుకే ఆయా కంపెనీలు బేస్ ప్రైస్ను భారీగా పెంచేశారు అన్న ఫిర్యాదులు అయితే వచ్చాయంట. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నూతన మద్యం పాలసీ అమల్లోకి తీసుకొచ్చారు. అందుకే వినియోగదారుల డిమాండ్కు తగిన విధంగా పారదర్శకంగా ఆర్డర్లు వస్తూ ఉండడంతో 11 కంపెనీలు బేసిక్ ప్రైస్ను తగ్గించాయి. ఈ మేరకు మద్యం ఎంఆర్పీపై భారీగా తగ్గుతోంది. మరోవైపు మద్యానికి సంబంధించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ఎంఆర్పీ కంటే ₹1 ఎక్కువ ధరకు అమ్మినా ఊరుకునేది లేదు అన్నారు. ఎంఆర్పీ ధరలు పెంచినా, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించినా ఆ షాపులకు మొదటి తప్పు కింద ₹5 లక్షల జరిమానా విధిస్తాం అని హెచ్చరించారు. రెండోసారి అదే తప్పు చేస్తే షాపు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మద్యం షాపులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి షాపు దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలతో పాటుగా ధరల వివరాలను తెలుపుతూ బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని సూచించారు. ఆకస్మిక తనిఖీలతో పాటుగా టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్ని దక్కించుకున్న యజమానులు తమకు మార్జిన్ తక్కువ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీసం 20% మార్జిన్ వస్తుందని భావించామని, కనీసం 10% మాత్రమే వస్తుంది అని చెప్పుకొచ్చారు. తమకు గిట్టుబాటు కావడం లేదని మార్జిన్ పెంచాలని కోరుతున్నారు.